హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. గంగా విత్ ఎస్ఆర్కే మై ఛానల్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే గుప్త నిధి ఉందా లేదా, అసలు ఉంటే ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాన్ని కనిపెట్టడం ఎలా, దాని గురించి తెలుసుకోవడం ఎలా. చాలామంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి గుప్త నిధుల గురించి చాలా ట్రై చేస్తున్నారు. చాలా రకాలుగా తిరుగుతున్నారు. కాకపోతే గుప్త నిధి ఉందా లేదా అంటే గుప్త నిధి ఉంది. అది ఎలా అంటే మన పూర్వకాలంలో మనకి ఇప్పుడు బ్యాంకులో ఎలానో పూర్వకాలంలో అలాగే భూమిలో దాచేవాళ్ళు. ఇప్పుడు మనం బ్యాంకులో దాచుకుంటున్నాము, అది భూమిలో దాచేవాళ్ళు. అది కొందరు మర్చిపోయి అలాగే ఉండిపోయేది, కొందరు ఎవరికి చెప్పకుండా చనిపోయి అలాగే ఉండిపోయేటి, భూమిలో ఉండిపోయేటి. అవి తీయడం ఎలా, కనిపెట్టడం ఎలా అంటే తీయాలి అంటే దాన్ని తీయలేం. ఎందుకంటే అది వంశపారకంగా ఎవరి రక్తం అయితే ఉంటుందో వాళ్ళకు ఈజీగా దొరుకుతుంది. అలాగే ఈజీగా డబ్బులు సంపాదించాలి అంటే గుప్త నిధి వల్ల మనం సంపాదించలేం. గుప్త నిధి అనేది 3 రకాలుగా ఉంటుంది. మామూలుగా ఇత్తడి బిందెల్లో పెడతారు, రాగి బిందెల్లో పెడతారు. రాగి బిందెలో పెట్టింది ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది భూమిలో కొన్ని సంవత్సరాలుగా ఉండి ఆర్పి అనే పవర్ దాంట్లో వెలుగుతుంది. పవర్ తయారవుతుంది ఆ రాగి బిందెలో. ఒకవేళ దాన్ని తీయాలి అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే నువ్వు గడ్డపారేసినా కానీ అలాగే చనిపోతాడు. దానివల్ల షార్ట్ వస్తుంది. నాకు తెలిసి గుప్త నిధుల గురించి ఆలోచించే కంటే మనం కష్టపడిన డబ్బే మనకు ఉంటుంది. రెండవది ఇత్తడి బిందెలో ఉంటుంది. నీకు ఇష్టమైన వాళ్ళకు అది 2 ఫీట్ల పైకి రావచ్చు, ఇష్టం లేని వాళ్ళు దాని మీద చేయబెడితే 30 ఫీట్ల లోపలికి వెళ్ళొచ్చు. అది గిట్లా మనకు దక్కాలి, మన వశం కావాలి, మనకు దొరకాలి అంటే అది మన అదృష్టం బట్టి ఉంటుంది. అది మనకు దొరకాలి అనుకుంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అది మనకు దొరకది అనుకుంటే నువ్వు ఏం చేసినా కానీ అది మనకు దొరకదు. మామూలుగా ఈ ధనం అన్నది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ గలీజ్ అయితే ఉంటుంది. నాగబంధం అంటే మామూలుగా చిన్న వాటికి మామూలు ఇంట్లో దాచిపెట్టుకున్న దానికి నాగబంధం అనేది ఉండదు. అప్పటి కాలంలో రాజులు ఎవరన్నా రాజ్యం మీద దండయాత్ర చేసేటప్పుడు అప్పుడు ఆ నిధిని దాచిపెట్టి నా రాజ్యంలో ఉన్న నిధి వేరేలా తీసుకెళ్ళొద్దని చెప్పేసి అప్పుడు నాగబంధం వేసేవాళ్ళు. చిన్నగా ఉన్న దానికి మామూలుగా నాగబంధం అనేది ఉండదు. గుప్త నిధి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఒక 30% చెప్పగలుగుతాను. తెల్ల నువ్వులు తీసుకెళ్ళాలి. నీకు ఎక్కడైతే డౌట్ వచ్చిందో అక్కడ వేసి రావాలి. తెల్ల ఆవాలు తీసుకెళ్ళి వేసి రావాలి. అది మళ్ళీ రెండో రోజు వెళ్ళే వరకు ఒక్క దగ్గరికి వచ్చాయనుకోండి, అక్కడ 30% కన్ఫామ్గా చెప్పవచ్చు గుప్త నిధి ఉందని. నాకు తెలిసి ఏంటంటే గుప్త నిధి అన్నది కొందరు తీసుకుంటే చనిపోతారు, కొందరికి యాక్సిడెంట్ అయింది, కొందరికి బాగా కలిసి రాదు అంటారు. అదే గుప్త నిధి అంటే ఏంటంటే భూమిలో ఉండి గుప్త నిధి అంటే భూమి లోపల ఉండి పాయిజన్ తయారవుద్ది. దాన్ని సడన్గా తీసే వరకు ఇంట్లో వాళ్ళకి కానీ అందరికి కానీ ఆ పాయిజన్ గాలి వల్ల ఆ పాయిజన్ లోపలికి వెళ్ళి బాడీలో పార్ట్స్ ఖరాబ్ అయ్యి దానివల్ల జనాలు చనిపోతారు. గుప్త నిధి తీయడం వల్ల చనిపోయినారు అంటారు. మామూలుగా సైంటిస్టులు తీస్తే ఏం చేస్తారంటే దాన్ని తీసినప్పుడు దానికి ఒక లిక్విడ్ అన్నది సైంటిస్టులు ఏం చేస్తారంటే దాన్ని తీసినప్పుడు లిక్విడ్ వేస్తారు దానికి. దానివల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అన్నది అది విషంలాగా తయారైంది అన్నది మొత్తం వెళ్ళిపోద్ది. అందుకే సైంటిస్టులకు ఏం కాదు. మామూలుగా మనం ట్రై చేస్తే ఉంది అని తీసేసినప్పుడు మనకి ఏంటంటే అది పాయిజన్ తయారైంది, మన గాలి పీల్చుకొని మనకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ దాంట్లో 3 రకాలు ఉంటాయి. పెట్టిన వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ ఆత్మ శాంతించక దాని లోపలనే ఉండిపోతుంది. వాళ్ళు తీయడానికి అస్సలు ఒప్పుకోరు. ఒకవేళ తీసినా కానీ వాళ్ళు మన ఫ్యామిలీ మీద పగబడతారు. రెండోది దాంట్లో కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడే వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు, కొందరికి ఇవ్వాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి కళ్ళు వచ్చి చెప్తారు, నేను పలానా దగ్గర ఉన్నా వచ్చి తీసుకోండి అని చెప్తారు.
దాంట్లో కూడా తీసుకునే వాళ్ళ దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కొందరు బలి అడుగుతారు, కొందరు నరబలి కావాలి అంటారు. ఇంకొందరు ఏంటంటే మామూలుగా ఏదో పప్పు అన్నమో కొత్తిమీర వాళ్ళకి ఏదో చనిపోయేటప్పుడు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీసేసుకొని వెళ్ళిపోతారు. బైపాస్ చాలా ఎక్కువగా ఉంది, బంగారము చాలా ధనం ఉంది అన్నప్పుడు దాని మీద కొన్ని శక్తులు వచ్చి ఉంటాయి. ఆ శక్తుల్ని మాత్రం ఎవరు తీయలేరు. ఇంతకుముందు మంత్రకాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, అప్పుడు తీసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు. నేను తీస్తాము చేస్తామనే వాళ్ళని అస్సలు నమ్మకండి, ఎందుకంటే అంత శక్తి ఎవరికీ లేదు. కుబేరుడు కూర్చుంటాడు, లక్ష్మి. అన్నిటికంటే ముందు నా సొల్యూషన్ ఏంటంటే మీరు ఈ ఈజీగా వచ్చే డబ్బులు, బంగారము, ధనము అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడం బెటర్ అని నా ఐడియా. ఫ్రెండ్స్, బాయ్. ఇంకోసారి మరో టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.